ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పి ఒక వార్త విన్నాను నేను. ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ వాళ్ళు ఎంప్లాయీని కనుక తీసేస్తే ఉద్యోగంలో ఉంచి వాళ్ళు ఖచ్చితంగా 3 months శాలరీ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. అది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మనం రిటెన్షన్ శాలరీ అంటాం. అంటే మన ఇండియన్ లేబర్ లా ప్రకారం ఏదైనా ఒక ఎంప్లాయీ 1 year వర్క్ చేస్తుంటే తను వెళ్ళిపోయే ముందు, అంటే ఇప్పుడు మీ కంపెనీ సిచ్యువేషన్ బాగాలేదు, లేకపోతే మీరు లే ఆఫ్ తీస్తున్నారు, ఇప్పుడు ఎంప్లాయీని తీసేస్తారు, తను 1 year వర్క్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ తన శాలరీ 50,000 అనుకుందాం. సో 15 days శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 15 days అంటే 25,000 శాలరీ. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, 3 months ముందే తీసేశారు అనుకోండి, ఆ 3 years కి 15 days శాలరీ కౌంట్ చేసి ఇవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు 50,000 శాలరీ ఉన్న అతనికి 3 years వర్క్ చేశారు అనుకోండి, సో 75,000 పే చేస్తారు వీళ్ళు. సో దీన్ని రిటెన్షన్ శాలరీ అంటారు. అంటే నోటీస్ పీరియడ్ కి దీనికి లింక్ అంటున్నారా? ఇప్పుడు కొంతమంది నోటీస్ పీరియడ్ ఆల్రెడీ లే ఆఫ్ ఉంటే 3 months నోటీస్ పీరియడ్ చేయాలి, నోటీస్ పీరియడ్ ముందే తీసేశారు అనుకోండి, ఆ నోటీస్ పీరియడ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. పే చేయాలి. ఇప్పుడు మీ కంపెనీ ఫండింగ్ తక్కువ ఉందో, లాస్ లో ఉందో, మీరు కంపెనీ తీసేస్తారు. సో ఒక ఎంప్లాయీ మీ దగ్గర 5 years వర్క్ చేశారు అనుకోండి, ఆ 5 years కి ఎవ్రీ ఇయర్ 15 days శాలరీ పే చేయాలి. 5 years కి 15 days యాడ్ చేసుకుంటాను. నోటీస్ పీరియడ్ కూడా మాకు వద్దు, నువ్వు చెయ్యొద్దు, ఇమీడియట్లీ నేను తీసేస్తున్నావు అంటే మాత్రం ఖచ్చితంగా పీరియడ్ ఆఫ్ టైం ది కూడా ఇచ్చేసేయాలి. ఆ 5 years ఇవ్వాలి, ప్లస్ ఈ నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇవి అన్ని ఐటీ సెక్టార్ కినా మామూలుగా అన్ని కంపెనీస్ లో అన్ని కంపెనీస్ కి రూల్ ఉందండి ఇండియన్ లేబర్ ప్రకారం. ఎట్లా మరి చాలా మంది ఎంప్లాయీస్ కి ఈ విషయం తెలియదు కదా, ఈ రైట్స్ తెలియవు. మామూలుగా రిజైన్ తీసేశారు అంటే వాళ్ళు ఆ టైంలో ఏంటంటే టెన్షన్ గా, బాధగా, చిరాగ్గా, నన్ను ఎందుకు తీసేశాడు, ఇప్పుడు ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి, ఆ టెన్షన్ లో ఉంటారు. కానీ నాకు ఇక్కడ రైట్స్ ఉన్నాయి, నాకు ఈ శాలరీ ఇది వస్తుంది అనే ఆలోచన ఎవరికి ఉండదు. అంటే ఒకసారి డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకుంటే మనం, అంటే మీరు అన్నారు ఇందాక 15 days శాలరీయా, 1 month శాలరీయా? 15 days శాలరీ. ఓన్లీ 15 days శాలరీ. అంటే ఇయర్ కి మొత్తం చూసుకుంటే ఇప్పుడు పర్ మంత్ శాలరీ 50,000 ఉంది అనుకోండి, 15 days శాలరీ అంటే 25,000. సో ఇయర్ కి 25,000 చెప్పున. ఓకే, అంటే మనం ఈ లే ఆఫ్స్ చేసే క్రమంలో కొంతమందిని సీనియర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు ఏఐని ఇవన్నీ అప్డేట్ చేసుకోవట్లేదు కాబట్టి వీళ్ళని 1 year శాలరీ ఇచ్చేసి, అంటే రిజైన్ చేయండి అని చెప్పి మాటలు విన్నాం బాగా. ఇట్లాంటివి మీకు 1 year శాలరీ ఇచ్చేస్తాము, మీరు రిజైన్ చేసేయండి అంటారు. వీళ్ళకి ఏంటంటే బల్క్ గా అమౌంట్ వస్తుంది అని ఆలోచించుకుంటారు, రిజైన్ చేస్తారు. అంటే ఇలాంటివి విన్నాం. కానీ ఇప్పుడు ఇది మీరు చెప్పేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ 15 రోజుల శాలరీ అనేది ఇస్తారంటే ఎలా, మనకి కంపెనీతో ఇవి మనం మాట్లాడుకోవాలంటే ఈ రూల్స్ అన్ని ఎలా ఉంటాయి? కంపెనీస్ కి ఆల్రెడీ రూల్స్ ఉంటాయండి. మీరు కంపెనీస్ ఒకవేళ మీకు ఇవి ఇవ్వలేకపోదంటే మనకి లేబర్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం అప్రోచ్ అయ్యి ఇట్లాంటి ఒక లేబర్ లా ఉందండి, మాకు ఇది కావాలి అంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇదే కాకుండా మీకు అన్యూజ్డ్ లీవ్స్ ఉంటాయి కదా, వాటి పేమెంట్ కూడా వస్తుంది. ఓకే, ఇంకొకటి మనకి గ్రాటిట్యూడ్ లీవ్స్ అని కూడా ఉంటాయి. అవును, గ్రాటిట్యూడ్ పే అంటే మీరు 5 years కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, చేసుకున్న తర్వాత వెళ్ళిపోతే మీకు దానికి కూడా 5 years కి తగ్గట్టు పేమెంట్ కూడా ఇస్తారు. గ్రాటిట్యూడ్ అంటే 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాల తర్వాత అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ కాకుండా ఒక వారం ముందే వెళ్ళిపోతే అది ఉండదు, రాదు. ఖచ్చితంగా 5 years అవ్వాల్సిందే. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనకి లాస్ లో ఉంటాయి, లేబర్ లా. ఇండియన్ లేబర్ లా లో మీరు సర్చ్ చేస్తే ఇవన్నీ అంటే ప్రతి కంపెనీ ఇవన్నీ అంటే ఉంటాయంటారా? రూల్స్ అన్ని అవలంబిస్తుంది అంటున్నారా? ఉంటాయండి, ఖచ్చితంగా కంపెనీలో ఉంటాయి. సో మనకు ఎంప్లాయ్ కూడా అడిగే రైట్స్ ఉంటాయి. ఇమీడియట్లీ కనుక ఎవరైనా ఎంప్లాయీని రిజైన్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా మనకు 15 days శాలరీ అనేది అడగొచ్చు. అప్పటికి 1 year చేసి ఉండాలి అతను అక్కడ, మినిమం 1 year చేసి ఉండాలి. ఇంకా అప్కమింగ్ స్కిల్స్ అని అంటారు కదా, అది ఏంటి? అప్ స్కిల్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏఐ వస్తుంది. సో మన కంపెనీస్ ఏం చేస్తారు, ఎంప్లాయీస్ ని అప్గ్రేడ్ చేయాలి. సో దానికోసం అని కొన్ని కోర్సెస్ చెప్తారు వాళ్ళకి. ఆ కోర్స్ నేర్చుకుంటే ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు బోనస్ అనేది ఇస్తారు. సపోజ్ ఒక పైథాన్ ఎంప్లాయీ అనుకుందాం, పైథాన్ ఎంప్లాయీకి ఏఐ కోర్స్ నేర్చుకోమంటారు. మీరు ఏఐ కోర్స్ నేర్చుకుంటే మీకు 75,000 ఇస్తాం సర్టిఫికేషన్ కోసం అని. ఓకే, సో దాన్ని అప్ స్కిల్ బోనస్ అంటారు. అంటే జాబ్ చేస్తూ అదర్ గా మళ్ళీ మనం కోర్స్ నేర్చుకుంటుంటే శాలరీ కాకుండా ఆ కోర్స్ కూడా మీరు లైక్ స్టైఫండ్ అని చెప్పలేము, బోనస్ టైప్ ఇస్తా ఉంటారు. ఇంకా కొంతమంది ఇంటర్న్షిప్ చేస్తానికి వస్తా ఉంటారు, ఈ బీటెక్ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కంపెనీస్ ఎలా ఇంటర్న్షిప్ ఎలా వాళ్ళు వచ్చి మిమ్మల్ని
కనుక్కోవాలి, ఇక్కడ ఇంటర్న్షిప్ కావాలి అంటే చాలా మంది స్టూడెంట్స్ కి తెలియని విషయం ఇది. అవును. వాళ్ళు వేరే వాళ్ళని అడుగుతా ఉంటారు, నాకు ఇలా ఇంటర్న్షిప్ చేయాలి, నా కాలేజ్ లో లెటర్ వచ్చింది, నేను ఎలా అప్రోచ్ అవ్వాలని అడుగుతా ఉంటారు. సపోజ్ ఇప్పుడు మీలా ఐటీ కంపెనీస్ కి రావాలి అంటే ఎలా వాళ్ళు ఇంటర్న్షిప్ కి అప్రోచ్ అవ్వాలి అంటే? మనకి కంపెనీస్ అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి ఉంటే ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో మన స్టూడెంట్స్ ఏం చేయాలి, ఎప్పటికప్పుడు కంపెనీస్కి వెళ్ళి వెబ్సైట్ వెళ్ళి చెక్ చేస్తుండాలి. సో ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేస్తే వాళ్ళకి మెయిల్ వస్తుంది, లేకపోతే కాల్ వస్తుంది. ఇంటర్న్షిప్ లో వాళ్ళకి ఏమైనా పే చేస్తారా మరి స్టూడెంట్స్ కి? కొన్ని కంపెనీస్ బేసిక్ పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ చెయ్యవు. అంటే దే ఆర్ లైక్ బేసిక్ ట్రైనీ లెవెల్ కాబట్టి కొన్ని కంపెనీస్ మినిమం 5,000, 8,000, కొన్ని 10,000, డిపెండ్స్ ఆన్ కంపెనీస్. ఓకే, ఎందుకు అసలు కాలేజ్ వాళ్ళు ఇంటర్న్షిప్ కి వెళ్ళాలి స్టూడెంట్స్ అని, ఇది ఎందుకు, ఈ ప్రాసెస్ ఎందుకు పెడతారు అంటే? అసలు ఇంటర్న్షిప్ అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్. మీరు కార్పొరేట్ వెళ్ళక ముందు ఒక చిన్న ట్రయల్ లాంటిది, కొన్ని ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు రేపు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఇంటర్న్షిప్ ఉంది అనుకుంటే అదొక మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ కోసం ఇది. అంటే ఖచ్చితంగా కాలేజ్ వాళ్ళు పంపిస్తారా ఇంటర్న్షిప్ కి? కాలేజ్ వాళ్ళు ఏం పంపించారంటే అది సెల్ఫ్ స్టూడెంట్స్, ఎప్పుడన్నా కంపెనీస్ మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా ఇంటర్న్షిప్, అప్పుడు వాళ్ళు అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. కానీ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కదా, మరి కాలేజ్ నుంచి కూడా మాకు లెటర్ కావాలి అని అడుగుతారు కదా? కాలేజ్ నుంచి లెటర్ కావాలని ఏం అడుగుతారు, అంటే ఈ కాలేజ్ నుంచి అని వస్తారు, కానీ ఇంటర్న్షిప్ కి అట్లా ఏం ఉండదు. అచ్చా, అంటే పలానా కాలేజ్ నుంచి మీరు వస్తున్నట్టుగా మాకు లెటర్ కావాలని కంపెనీస్ ఏం అడగవా? సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాళ్ళవి. ఓకే, సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్స్ లో ఈ కాలేజ్ అని తెలిసిపోతుంది కదా. ఓవరాల్ ఒక విషయం చెప్పండి, రీట్రెచ్మెంట్ బోనస్ అన్నారు కదా, ఒక్కసారి దాని గురించి. రీట్రెచ్మెంట్ బోనస్ అంటే కంపెనీ లాస్ లో ఉండి లేకపోతే వాళ్ళ ఎంప్లాయీని భరించలేరు, వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేనప్పుడు వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి ఎంప్లాయీని తీసేస్తుంటారు, లే ఆఫ్ చేస్తుంటారు. ఎస్, సో ఏదేమైనా ప్రతి ఎంప్లాయీ మాత్రం రైట్స్ తెలుసుకోవాలి. ఇమీడియట్లీ వాళ్ళు కనుక తీసేస్తే మనం అక్కడ 1 year చేసి ఉంటే మనకి ఏమైనా అమౌంట్ వస్తుందా లేదంటే ఆ టైంలో చాలా మంది టెన్షన్ గురయ్యి వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని బయటకు రావడం సరిపోతుంది, కానీ ఇవన్నీ చూసుకోరు. లే ఆఫ్ అనగానే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటి, అయ్యో అంటే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, స్కూల్ ఫీజు ఉంటుంది, ఇవన్నీ ప్రెషర్ లో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో అలాంటప్పుడు మీరు కొంచెం కూల్ అయ్యి మన ఇండియన్ లేబర్ లాస్ ఏమున్నాయి అవి చూసుకొని మీరు 1 year కంప్లీట్ అయిన మాత్రం మీకు 15 days శాలరీ అయితే వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.